హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నవోదయ మరియు సైనిక్ స్కూల్కి సంబంధించి కొంత వివరణ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాం. ఫ్రెండ్స్, మీ పిల్లలు 4th 5th చదువుతున్నారా? నవోదయ సైనిక్ కోచింగ్కి పంపించాలంటే మరి స్కూల్ సిలబస్ మాట ఏమిటి అనేటువంటిది చాలామంది తల్లిదండ్రుల్లో మెదిలేటువంటి డాలర్ల ప్రశ్న. ఓకే, ఈ యొక్క నవోదయకి లేదా సైనిక్కి 5వ తరగతి ఎండింగ్లో ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి 5వ తరగతి మిడిల్ నుంచి మనం కోచింగ్కి ఒక 3 నెలలు లేదా 2 నెలలు పంపించడం, లేదంటే సీరియస్గా ఇంట్లో కూర్చోపెట్టి స్కూల్కి వెళ్లకుండా ప్రిపరేషన్ చేస్తే సాధించవచ్చు అనేది కొంతమంది అనుకుంటుంటారు. కొంతమంది ఆ 3 నెలలు కోచింగ్ పంపించేస్తే మనకి ఏదైనా సైనిక్ కానీ నవోదయ కానీ వచ్చేస్తుంది అని అనుకుంటుంటారు. కొంతమంది అయితే మనం ఈ కోచింగ్ పంపిస్తే ఆ యొక్క 5వ తరగతి సిలబస్ మాట ఏమిటి, అది లాస్ అవుతాడు కదా అనుకుంటుంటారు. వీటన్నిటికీ మరి నేను సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, ప్రస్తుతం ఈ వీడియో ఎవరి కోసం అంటే మీ పిల్లలు అమ్మాయి అయితే అబ్బాయి అయినా ఎవరైనా కూడా 4th క్లాస్ లేదా 5th క్లాస్ చదువుతుంటే ఖచ్చితంగా ఒక్క 2 నిమిషాలు వినడానికి ప్రయత్నం చేయండి. ఈ యొక్క సైనిక్ అనేటువంటిది 3rd క్లాస్ నుంచి ఎవరైతే ప్రిపరేషన్ చేస్తారో 100% ఆ అబ్బాయి తెలివిగలవాడై 3rd క్లాస్ నుంచి కానీ ప్రిపరేషన్ చేస్తే, కోచింగ్కి వెళ్ళకున్నా ఇంట్లో ప్రిపరేషన్ కానీ చేయించగలిగితే ఖచ్చితంగా 100%కి 100% అని చెప్పలేము కానీ 99% సీట్ కొట్టగలడు. మా పిల్లల్ని అయితే మేము 3rd క్లాస్ నుంచి ఇద్దరు పిల్లల్ని కూడా ఈ యొక్క సైనిక్ నవోదయ బుక్స్ తెప్పించి ప్రిపరేషన్ చేయించి ఒక 6 నెలలు అయితే కోచింగ్ కూడా పంపించడం జరిగింది. ఇద్దరికి కూడా మరి సైనిక్ నవోదయ కూడా రావడం జరిగింది. పెద్ద అబ్బాయికి ఫస్ట్ టైం నవోదయ వచ్చింది, సైనిక్ 3 మార్క్స్లో మిస్ అయింది. సెకండ్ టైం రాస్తే సైనిక్ కూడా రావడం జరిగింది. చిన్న అబ్బాయికి ఫస్ట్ టైమే సైనిక్ నవోదయ 2 కూడా రావడం జరిగిందన్నమాట. వాళ్ళకి ఉన్నటువంటి ఆ యొక్క ప్రిపరేషన్, ఆ అనుభవం ద్వారా నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఖచ్చితంగా 4th క్లాస్ ఎండింగ్ నుంచి కోచింగ్ పంపించాలంటే మంచి కోచింగ్ సెంటర్ చూసుకోండి, ఆ కోచింగ్ సెంటర్ పంపించండి. లేదా మీరు టీచర్స్ లేదా కొంత ఎడ్యుకేషన్ పర్సన్స్ కానీ అయితే పేరెంట్స్ కోచింగ్ అయితే అవసరమే లేదు. ఖచ్చితంగా మనం బుక్స్, మన యొక్క ఛానల్ ఇంతకుముందు బుక్స్ కూడా చెప్పున్నాము. ఆ బుక్స్ తీసుకొని ఆ చాప్టర్ వైజ్ మ్యాథ్స్ మెయిన్ ప్రిపరేషన్ చేపిస్తే, మెంటల్ ఎబిలిటీ ప్రిపరేషన్ చేపిస్తే, జనరల్ నాలెడ్జ్ ప్రిపరేషన్ చేపిస్తే, సైన్స్ సోషల్ ప్రిపరేషన్ చేపిస్తే ఖచ్చితంగా సీట్ వస్తుంది. అయితే మరి సిలబస్ ఏంటి సార్ అనేటువంటిది చాలామంది కోచింగ్ పంపిస్తే సిలబస్ మాట ఏంటి స్కూల్లో అంటున్నారు. స్కూల్లో అటెండెన్స్ రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఇస్తారు, నో ప్రాబ్లం, దాని గురించి వర్రీ అవ్వద్దు. మరి 5వ తరగతి సిలబస్ సైన్స్ సోషల్ ఇవి అంటారా? మనకి సైనిక్ కోచింగ్లో సైనిక్ సిలబస్ని కనుక గమనిస్తే మ్యాథ్స్ వరకు తీసుకుంటే దాదాపుగా మనకి 7th 8th వరకు సిలబస్ కవర్ చేస్తారు. కాబట్టి సిలబస్ గురించి బెంగై వలదు. కొంత అవకాశం మీరు పేరెంట్స్ కానీ వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేటువంటి, అంటే వాళ్ళ యొక్క చదివించి వాళ్ళని అడిగేటువంటిది, వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళని కొంచెం ప్రశ్నలు అడిగేటువంటి స్థాయి మీలో లేకపోతే ఖచ్చితంగా కోచింగ్ చేర్పించండి. ఫ్రెండ్స్, చేర్పించి ఒక 15 నెలలు కానీ మీ పిల్లలకు కానీ కోచింగ్ లేదా ప్రిపరేషన్ కానీ పూర్తి స్థాయిలో చేపిస్తే 99% 2 కూడా వస్తాయి, గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ ఒకవేళ సీటు వచ్చి మా పిల్లలు మేము చేర్చడం లేదండి, సీటు ఎందుకు అనుకుంటారు. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ హావా మనకు తెలిసినటువంటిది. చాలా స్కూల్స్ కూడా మన పిల్లలకి ఫీజు కన్సెషన్ ఇవ్వాలన్నా, ఫ్రీ ఇవ్వాలన్నా ఒక ఎంట్రన్స్ టెస్ట్ పెట్టుకుంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్లో మెంటల్ ఎబిలిటీ ఒక 10 మార్క్స్ ఉంటుంది, సైన్స్ 10 మార్క్స్ ఉంటుంది, మ్యాథ్స్ ఒక 20 మార్క్స్ ఉంటుంది, ఇలా జనరల్ అవేర్నెస్ ఒక 20 మార్క్స్కి, ఇట్లా దాదాపు అన్నింటికి కూడా ఒక 150 మార్కులకి మ్యాథ్స్ ఇవన్నీ కూడా కలిపి పెట్టుకుంటారు. మనం ఎవరైతే కోచింగ్ సెంటర్ చేరుతామో, ప్రిపరేషన్ చేస్తామో అటువంటి పిల్లలు ఖచ్చితంగా వాటిల్లో టాప్లో ఉంటారు. కేకేఆర్ కావచ్చు, నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, భాష్యం కావచ్చు, ఇలా మా పిల్లలు కూడా ఇలా కొంత కన్స్ట్రక్షన్ కూడా పొందినటువంటి విషయం మీకు ఇంతకుముందు కూడా చెప్పున్నాం. అలా కూడా మనకు లబ్ధి పొందుతుంటారు. ఏది విధంగానైనా కూడా నవోదయ సైనిక్ కానీ ప్రిపరేషన్ చేస్తే మీ పిల్లవాడికి లైఫ్ బాగుంటుంది, లాజికల్ థింకింగ్ అలవడుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ. మరి 4వ తరగతి
లేదా 5వ తరగతి ఉంటే ఇప్పటి నుంచే ఖచ్చితంగా మీ పిల్లవాడిని బుక్స్ తెప్పించి అసలు మీ పిల్లవాళ్ళ నాలెడ్జ్ ఎంత ఉందో గమనించండి. దానికి సంబంధించిన బుక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. చూస్తూనే ఉండండి ఎర్రగొడ్డు బ్రదర్ ఛానల్.